దీవించుకొని తన తండ్రితో చెప్పారు. అతనికి సహోదరుడు తప్పుపైనతో వచ్చి నీకు రావాల్సిన దీవెన తీసుకొని పోయారు. ఏషావు యాకోబు అని పేరు అతనికి సంఘాలే చెల్లిలని అతడు నన్ను 2 మార్లు మోసపుచ్చాను. నా జ్యేష్ఠత్వం తీసుకొని ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దాన్ని తీసుకోలేనని చెప్పి కనుక మరి ఏ దీవెనయు మీకు చంచలేదా అని అడిగారు. అతను ఇస్సాకు ఇదిగో అతను నీకు ఏరుకుగా నియమించితిని, అతని బంధుజనులందరినీ అతనికి దాసులుగా ఇచ్చితిని, ధాన్యములు ద్రాక్షారసం ఇచ్చి అతని పోషించితిని కనుక నా కుమారుడా నీకేమి చేయగలని ఏషావుతో ప్రత్యుత్తరమిగా ఏషావు నా తండ్రి నీ ఎంతో ఒక దీవెనయే ఉన్నదా, నా తండ్రి నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి ఏషావు ఎలుగెత్తి ఏడవగా తన తండ్రి ఇస్సాకు నీ నివాసము భూసారమయమయు ఆకాశం మంచులేమి నీ కత్తి చేత నీవు బ్రతుకుతువు, నా సహోదరునికి దాసుడు వగుతువు, నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి నిలిచివేయుదువు అని అతనికి ఉత్తరమిచ్చాడు. ఏం చేశాడు ఏసావు? అసలు తండ్రి యొక్క దీవెనలో కోల్పోయాడు. అన్ని విషయంలో, చేరు విషయంలో, పట్ట విషయంలో, అన్ని విషయాల్లో కూడా సారము లేకుండా ఉండేవాడు. నిజంగా మనం పరిశీలన చేస్తే అశ్రద్ధ చేయటం వల్ల ఎందుకు మనకి శాపం వచ్చిందంటే యేసేవు జీవితాన్ని బట్టి మనం ఏం నేర్చుకున్నామా? మాట్లాడండి. ఏం నేర్చుకున్నాం? అశ్రద్ధ చేయటం వలన మన జీవితంలోనికి ఏమొస్తుంది? శాపం వస్తుంది. అక్కడ తండ్రి శాపాన్ని ఇచ్చాడు యేసేవుకి. ఎందుకు ఇచ్చాడు శాపాలు? అశ్రద్ధ, నిర్లక్ష్యం, బద్ధకం, వీటి వల్ల ఏమొచ్చేసింది? యేసేవు జీవితంలో శాపం వచ్చింది. మనం అనుకుంటాం వెళ్ళొచ్చులే, చెయ్యొచ్చులే, ఇప్పుడైనా పాటలు పాడడానికి వెళ్ళొచ్చులే, ఆ వాక్యం చెప్పేటప్పుడు వెళ్ళొచ్చులే అని మనం అనుకుంటా ఉంటాం. దేవుని సన్నిధిలో ప్రారంభించినప్పుడే దేవుని మందిరంలోనికి మనము రావాలి. అప్పుడు దేవుడు మనకేమిస్తాడు? నిండైన దీవెనలు మనకి కలుగుతూ ఉంటాయి. ఇక్కడ యాకోబు పొందుకున్నాడు తండ్రి యొక్క ఆశీర్వాదాలు. ఏషావు ఏం కోల్పోయాడు? తండ్రి యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు కోల్పోయాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సన్నిధికి టైం అంటే టైమే. దేవుని సన్నిధికి మనం ఏం చేయాలి? శ్రద్ధగా రావాలి. నా దేవుని మందిరానికి ఇవాళ ఆదివారం విశ్రాంతి దినము, నేను దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని మందిరంలో గడపాలి, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు నేను నా కుటుంబం పొందుకోవాలి అన్న ఆశ ఏముండాలి మనలో? ఆదివారం వస్తే మంగళవారం మానేస్తాం, మంగళవారం వస్తే శుక్రవారం మానేస్తాం. మరి దేవుని దీవెనలు మనం ఎలా పొందుకుంటాం? వస్తే దేవుని దీవెనలు రావు కనుక దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం మదిలో ఉంచుకోవాలి. భక్తుడు అన్నాడు, గదిలో ఏం ఉండాలంటే గదిలోకి వెళ్ళి మనకి ప్రార్థన ఉండాలంట. మదిలో ఏముండాలంట? మదిలో వాక్యం ఉండాలంట. సమాజంలో ఏముండాలంటే మనకి సాక్ష్యం ఉండాలంట. ఈ 3 మన జీవితంలో ఉండాలంట. ఏముండాలి? గదిలోకి వెళ్తే ప్రార్థన ఉండాలి, మదిలో ఏముండాలి? వాక్యం ఉండాలి, సమాజంలో ఏముండాలి? సాక్ష్యం ఉండాలంట. క్రైస్తవులు ఈ 3 విషయాలు మనము కలిగి ఉండాలి. కనుక మరొక మాట మనం చూస్తే మనందరికీ తెలిసిన వాక్యాన్ని నేను చెప్తున్నాను. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 10 నుండి 12 వచ్చిన మత్తయి సువార్త 25 1 నుండి 9 వరకు.
వారు ఐదుగురు బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధిలో నూనె పోసుకొని పోయి రెండు కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ గుడికి ఎదుగుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు వాళ్ళు వెతుక్కున్న రండి అనే కేక వినబడింది. అప్పుడు కనిక అందరూ లేచి తమ దివిటీలను చక్కపరచలేదు. కానీ బుద్ధి లేని వారు కొనకపోతుండగా పెండ్లి కుమారుడు వచ్చింది. అప్పుడు సిద్ధపడి ఉన్న వారితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయింది. అతను తలుపు తీయలేదు. ఆ తర్వాత అతని దగ్గర వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మల్ని ఎరుగని మీకు నిశ్చయంగా చెప్తున్నాను. ఆ దినమైనను గడియను మీకు తెలియదు కనుక మెలకుగా ఉంటుంది. ఇక్కడ రెండు విషయాలు మనం గమనిస్తున్నాం. ఏ విషయాలు నా వైపు చూడండి. ఏ విషయం బుద్ధి గలవారు బుద్ధి లేని కనికలు. బుద్ధి గలవారి దగ్గర ఏముంది? సమృద్ధికరమైన నూనె ఉందంట. నూనె ఎప్పుడు ఉండాలంటే మనం ముందుగానే ఏం చేసుకోవాలి? సిద్ధపరచుకుంటాం లేదా? మన ఇంట్లో నూనె వాడుతున్నామా? 2 ప్యాకెట్లు తెచ్చుకుంటాం. ఆ 2 ప్యాకెట్లు అయిపోతుందనగానే మళ్ళీ ఏం చేస్తాం? అయిపోయినాక కరువులు ఆడతామా? ఎక్కడికి వెళ్తాం? వస్తారో పోయిరో వారి దగ్గర ఉందో లేదో అని అనుకోవాలి. మనం ముందుగానే ఏం చేస్తాం? అది అయిపోతుంది అనగానే మరొక 2 ప్యాకెట్లు సిద్ధపరచు. అలాగే ఈ బుద్ధి గల కన్యకలు ఏం చేశారంట? తమ దివిటి అంటే ఏంటది? వెలుగు, కాకడ అన్నమాట దివిటి అంటే. ఆ కాకడ వెలగాలంటే